మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలోని సమీకృత బాలికల హాస్టల్లో ఆదివారం రోజున అల్పాహారం తిన్న తర్వాత 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే ఆదివారం రోజున ఉదయం విద్యార్థులకు ఇవ్వాల్సిన రాగిజావ ఇవ్వలేదు. ఉదయం 8:30 ప్రాంతంలో ఇడ్లీలు అల్పాహారంగా ఇవ్వడంతో ఇడ్లీలు తిన్న విద్యార్థులు దాదాపు 30 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు కడుపు నొప్పి, వాంతులతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి విద్యార్థులు వెళ్లగా హాస్పిటల్లో ఉన్న డాక్టరు, సిబ్బంది చికిత్స చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఇడ్లీ పాయిజన్ కావడం వల్లనే మాకు వాంతులు, కడుపు నొప్పి రావడం జరిగిందన్నారు. అంతేకాకుండా హాస్టళ్లలో విపరీతమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నామని బోరున ఏడ్చారు. హాస్టళ్లలో ఫ్యాన్లు లేవని పలుమార్లు వార్డెన్ నరసమ్మకు వివరించినప్పటికీ స్పందించలేదన్నారు. అన్నంలో కూడా వెంట్రుకలు వస్తాయని, ఆహారం తినలేని పరిస్థితి ఏర్పడుతుందని విద్యార్థులు వారి గోడును తెలియజేశారు. వార్డెన్ నరసమ్మను వివరణ కోరగా వాంతులు, కడుపు నొప్పి రావడం వాస్తవమేనని, కొంతమంది విద్యార్థులకే వచ్చిందని, ఇడ్లీలో పులుపు ఎక్కువ కావడం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. విద్యార్థులను వెంటనే హాస్పిటల్ కు పంపించి చికిత్స చేయించడం జరిగిందన్నారు. పిల్లల తల్లిదండ్రులు హాస్టల్ కు వచ్చి ఎప్పుడు హాస్టళ్లలో సమస్యలు ఉంటాయని తల్లిదండ్రులు తెలియజేశారు. ఉన్నతాధికారులు స్పందించి పిల్లలకు ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరారు. రోజు గింత గింతనే సార్ ఆంటీ వాళ్ళు కూడా సార్ మళ్ళీ మీకు మేము చెప్తే మళ్ళీ తిడతారు. గుంజీలు తెప్పిస్తారు 500 దాకా ఇట్లా తెప్పిస్తారు సార్. గుంజీలు తెప్పిస్తారా? తెప్పిస్తారు. ఏ క్లాస్ అమ్మ నువ్వు? 9th సార్. నువ్వే క్లాస్ అమ్మ? 7th సార్. ఏం పేరు? నీ పేరు? శివలీల సార్. శివలీల. ఎక్కడ ఉంది? మాది రెడ్డి కాలపూర్ సార్. నిన్న మొన్న మంచిగా ఉండి నా భోజనం అస్సలు బాగుండదు సార్. ఒక్కసారి కూడా మంచిగా అందరు చాలా మంది షాప్ లో పోయి కొనుక్కొచ్చుకుంటారు సార్ టిఫిన్లు. అస్సలు బాగుండే సార్. ఈ పిల్లలందరూ మంచిగా రేపు మంచిగా ఉన్నారా? చాలా మంది కడుపు వచ్చింది సార్. మస్తు మందికి. ఏమైందమ్మా అసలు? మంచిగా ఉన్నాయి అంట సార్. అస్సలు బాగాలేదు. ఇప్పుడు తిన్న నుంచి ఏమైంది మీకు? స్టమక్ పెయిన్ వచ్చింది సార్. ఏం తిన్న నుంచి? ఇడ్లీలు తిన్న నుంచి స్టమక్ పెయిన్. ఇంకా వాంతింగ్ చేసుకుంటారు సార్. మళ్ళీ ఆంటీ వాళ్ళే తిడుతుంది సార్ మమ్మల్ని. మేము మంచిగా మళ్ళీ వాళ్ళు అలాగే మంచిగా చేసుకుంటారు సార్. పొద్దున ఎన్ని గంటలకు తిన్నారమ్మా? 4 గంటలకు సార్. ఎన్ని గంటలకు టిఫిన్? రోజు 10 గంటలకు వెళ్తారు సార్. 10, 9 అవుతుంది సార్ పెట్టడానికి. స్కూల్ ఎన్ని గంటలకు పోతారు? అప్పుడైతే 9 గంటలకు 10 గంటలకు. ఈరోజు ఏం తిన్నారు? ఇడ్లీ తిన్నారా? ఇడ్లీ తిన్నాక ఏమైంది? అందరికి ఒకరికి వాంతింగ్ చేసుకున్నారు సార్. వాంతింగ్ చేసుకొని అందరికి స్టమక్ పెయిన్ వచ్చింది సార్. స్టమక్ పెయిన్ వాంతింగ్ చేసుకురు అందరూ? చేసుకున్నారు సార్. కడుపు నొప్పి వచ్చింది చాలా మందికి. ఎంతమంది ఉన్నారు ఇలా హాస్టల్లో? పిల్లలు ఎంతమంది ఉంటారు టోటల్ సార్? టోటల్ 250 ఇట్లా ఉంటారు సార్. ఈ రోజు 19 మెంబర్స్ 18 మెంబర్స్ వస్తారు సార్. చాలా మంది ఇంటి నుంచి వస్తారు సార్. ఫుడ్ బాగుండక అస్సలు బాగుండదు సార్. చూడండి భయమా. నీ పేరేం పేరు? శివలీల సార్. 9th క్లాస్. నీ పేరు? విజయ సార్. నువ్వే క్లాస్? 7th క్లాస్. మీరు తర్వాత అయినాక హాస్పిటల్ పోయారా? గవర్నమెంట్ వాడదని ప్రైవేట్ కూడా ఎవ్వరు పోలేదు సార్. చాలా మంది ఎయిడ్స్ సార్. ఇంకా వాటింగ్ చేసుకుంటారు సార్. సాకలు అయితే సార్ రోజు కొంచెం పెడతారు. అన్నంలో ఎంటికలు వస్తాయి సార్. ఎంటికలు వస్తాయా? నిన్న కూడా వచ్చినాయి సార్. ఈ అక్కకి ఎంటికలు రోజు లేట్గా పంపిస్తారు సార్ స్కూల్కి. అది ఇప్పుడు మీతో పొద్దున తిన్నులు ఇప్పుడు తింటురా? తింటుర్రు కానీ అస్సలు మంచిగా సార్. వాళ్ళు అలాగా మంచిగా ఇప్పుడు తిన్నులు మంచిగా మరి ఇప్పుడు తింటారు.